పాలు పోత పోసి కనుపా. సరే అన్న, సునీత వచ్చింది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. కాలు కందిపోకుండా నీడలాగా కాసినావు. నాయనా, ఈసారి కూడా జిల్లా స్థాయి రేస్ కాంపిటీషన్లో నేనే ఫస్ట్ వచ్చాను. ఇదిగో ప్రైజ్ కూడా ఇచ్చారు. నా చిన్నారి తల్లి, అన్నిట్లో నువ్వే ఫస్ట్ వస్తావని నాకు తెలుసు. ఇంతకీ నువ్వు పెద్ద అయినాక ఏమవ్వాలనుకుంటున్నావు తల్లి? నేను కూడా పెద్ద నాయనలాగే 5 రూపాయల డాక్టర్ అవుతాను నాయనా. పెద్ద నాయనలాగా అందరినీ బాగా చూసుకుంటాను. అయితే నన్ను కూడా బాగా చూసుకుంటావు కదా? నిన్నైతే పక్కనే ఉండి బాగా చూసుకుంటా నాయనా. నేను పక్కనుండుంటే ఇదంతా జరుగుండేది కాదు కదా నాయన. ఇదంతా నాదే తప్పు. నన్ను క్షమించండి నాయన. నా బంగారు తల్లి. వివేకాలు పంచే నాయనా, ఎవడి కన్ను కుట్టెను నీ పైన. అవినాష్, దీన్ని కొంచెం ఓపెన్ చేస్తారా? అక్క, దీన్ని ఓపెన్ చేస్తే బాడీ డీకంపోజ్ అయ్యి స్మెల్ వస్తుందేమో. అది నాకు తెలుసు, నేను కూడా డాక్టర్నే. ఓపెన్ చేయించు. అవినాష్, నాయన బాడీని పోస్ట్ మార్టంకి పంపించు. ఎందుకక్క చచ్చిన మనిషిని మళ్ళీ చంపడం? పోస్ట్ మార్టం అంటే బాడీని చీల్చి చండాలం చేస్తారు. బాబాయ్ని ఇలాగే ప్రశాంతంగా పంపించేద్దాం. పోస్ట్ మార్టం అంతా వద్దనుకుంటా. అవినాష్, చెప్పింది చెయ్యి. అవినాష్, ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తాడావు? నేను చెప్పాను కదా, నాకు కొంచెం పని ఉండాది, చూసుకొని వస్తానని. అది కాదన్నా, సునీత పోస్ట్ మార్టం చేయాలంటుంది. కేసు ఫైల్ చేపిస్తోంది. ఏం చేయాలో తెలియట్లేదు. సరే, నేను వస్తాను. ఈలోగా నువ్వు
సిచ్యువేషన్ మన చెయ్యి దాటకుండా చూసుకో చాలు. సరే అన్నా. స్పీచ్ వచ్చిండదా లేదా? ఇంకా ఎంతసేపు? అక్కడ కొంపలు మునిగిపోతాండాయి. వచ్చిండది. ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు బాబాయి హత్యని రాజకీయంగా వాడుకున్నాడు. చిన్నాన్న మీద జరిగిన ఈ ఘటన నిజంగా అత్యంత దారుణమైన, రాజకీయంగా అత్యంత నీచమైన చర్య ఇది. ఒక వ్యక్తిని, ఒక ఎక్స్ ఎంపీ 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన, సౌమ్యుడిగా పేరు పొందిన ఒక ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి చిన్నానను బెడ్రూమ్లో బెడ్ పక్కన గొడ్డలితో నరకడం జరిగింది. జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలితో నరికారు. నరికిన తర్వాత తాను బాత్రూంకు వెళ్ళి బాత్రూంలో రక్తం కక్కుకుని బాత్రూంలో, ఆ తర్వాత బెడ్రూమ్ నుంచి బెడ్ పక్క నుంచి బాత్రూమ్ దాకా తీసుకుపోయారు. బాత్రూంలో తను రక్తం పూసినారు. కమోడ్కు తను కొట్టుకుని కిందపడి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నాను, ఇంత పగడ్బందీగా చిన్నానను బెడ్రూమ్లో బెడ్ పక్కన అటాక్ చేసి అదే మనిషిని ఎత్తుకుని పోయి బాత్రూంలో మళ్ళీ యాక్ట్ని ఎనాక్ట్ చేసి కమోరుడుకు రక్తాన్ని కూడా చూపిస్తూ ఇంత పగడ్బందీగా ఆయన స్పృహ తప్పి పడిపోయే క్రమంలో తాను చనిపోయినట్టుగా ఫ్యాబ్రికేట్ చేసి చూపిస్తా ఉన్నప్పుడు చిన్నాన హౌ కెన్ హీ రైట్ ఎ లెటర్? అంటే ఏంటి, వాళ్ళ సమక్షంలోనే తాను లెటర్ రాస్తాడా? అంటే తన సమక్షంలో వాళ్ళు రక్తంతో కూడిన లెటర్ రాయగలుగుతాడా? తన సమక్షంలో వాళ్ళు చంపించే హంతకుల సమక్షంలోనే తాను లెటర్ రాస్తూ ఉంటే ఆ హంతకులు చూస్తూ ఊరుకుంటారా? అంటే దాని అర్థం ఏంటి అనంటే ఆ లెటర్ కూడా ఫ్యాబ్రికేటెడ్ లెటరే అని. ఒక లెటర్ని కూడా ఫ్యాబ్రికేట్ చేసి పోలీసులు చూపిస్తున్నారు అనంటే, ఒక డ్రైవర్ మీద నేరాన్ని నెడుతూ పోలీసులు ఒక ఫ్యాబ్రికేటెడ్ లెటర్ని కూడా చూపిస్తున్నారు అనంటే టోటల్గా ఈ వ్యవహారం అంతా కాన్స్పిరసీ తీరు నుంచి పక్కకు పోయి ఒక ఎక్స్ ఎంపీని అత్యంత దారుణంగా చంపారన్న విషయం మీద నుంచి పక్కకు పోయి ఒక సౌమ్యుణ్ణి అన్యాయంగా చంపినారన్న అంశం మీద నుంచి పక్కకు పోయి టోటల్గా ఈ విషయాన్ని వేరే పద్ధతులకి తీసుకెళ్లే కార్యక్రమం దగ్గరుండి జరుగుతూ ఉంది అక్కడ. అందుకనే నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాను, వి వాంట్ ఎ సిబిఐ ఎంక్వైరీ. ఆ రోజుల్లో నాన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బన్ చంపినప్పుడు చంద్రబాబు నాయుడే, నాన్నగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బన్ చంపినప్పుడు చంద్రబాబు నాయుడే, మళ్ళా నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే, నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే, నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. ఇవాళ చిన్నాయన మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడే.
మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే. ఇలా ఎటు చూసినా కూడా కాన్స్పెరసీ తీరే కనిపిస్తా ఉంది. అందుకనే మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము, వి వాంట్ ఏ సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ ఎంక్వైరీ చేయిస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి పక్కకు పోయి, ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎంక్వైరీని చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేయని పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడే ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా కాన్స్పిరసీ థియరీ కనిపిస్తా ఉంది. సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చేతిలో నుంచి ఈ ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి బయటికి పోయి, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి ఇండిపెండెంట్ గా ఎంక్వైరీ చేసే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో అందుకనే నిజాలు బయటికి రావాలి. చేసిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ మూలాలు తెలియాలి. అందుకనే వి డిమాండింగ్ ఎ సిబిఐ ఎంక్వైరీ. ఈ సిబిఐ ఎంక్వైరీ కోసం we will represent to everybody whomsoever needs to be represented. So we are demanding a CBI inquiry. ఈ CBI inquiry కోసం we will represent to everybody whomsoever needs to be represented. చనిపోయిన వ్యక్తిని గురించి రకరకాలుగా అవమానిస్తుంటే బాధపడ్డానండి. కూతురిగా మరింత కుంగించినాను. ఒక పెద్ద ఫ్యామిలీ మీద ఇన్ని మచ్చలు ఆరోపణలు వస్తుంటే తట్టుకోవడం ఎవరికైనా కష్టం. ఫేర్గా విచారణ జరగాలి. దోషులు ఎవరైనా ఎంతటి వారైనా శిక్ష పడాలి. ఇంతకు మించి ఈ స్టేజ్లో నేను ఏం చెప్పినా గానీ బాగుండదండి. నా బాధను అర్థం చేసుకోండి. ఐ జస్ట్ వాంట్ అ ఫేర్ ఇన్వెస్టిగేషన్ అట్ దిస్ పాయింట్. కన్న బిడ్డలెక్క ప్రజలా బాగు నీవు కోరినావు, వివేకాలు పంచే నాయనా, ఎవడి కన్ను కుట్టెను నీ పైన